ఎర్రచందనం స్మగ్లింగ్ లో కింగ్ పిన్స్ గా ఉన్న వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొల్లం గంగిరెడ్డి, మండాది భాస్కర్ రెడ్డి, దస్తగిరి రెడ్డి, బాబుల్ రెడ్డి తదితరులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచం మొత్తం మీద ఒక్క శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తే తాట తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. ఈ స్మగ్లర్లంతా తమ ఆదాయంలో కొంత వాటాను జగన్ కు పంపించేవారనేది అందరికీ తెలిసిన విషయమే. అక్రమంగా పట్టుబడిన ఎర్రచందనం దుంగలను అధికారులు తిరుపతిలోని గోడౌన్లలో నిల్వ ఉంచారు. అటవీ శాఖ మంత్రి హోదాలో పవన్ వాటిని పరిశీలించారు. తర్వాత ఆయనేమన్నారంటే, స్మగ్లింగ్ కు మొత్తం 4 కింగ్ పిన్స్ ను గుర్తించాం. వారిని త్వరలోనే అరెస్టు చేసి వారి ఆస్తులను కూడా సీజ్ చేయబోతున్నాం. వైసీపీ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ విపరీతంగా జరిగింది. చేసిన వారు, సహకరించిన వారి కోసం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. కడప జిల్లాలో ఎక్కువగా స్మగ్లింగ్ జరుగుతోంది. ఆ స్మగ్లింగ్ జరిగే జోన్లను కూడా గుర్తించాం. స్మగ్లర్లపై ఉక్కు పాదం మోపుతాం. గోడౌన్లలో 40 లక్షల టన్నుల దుంగలు ఉన్నాయి. వీటి విలువ 5,000 కోట్లు. పట్టుకోని సరుకు 15,000 కోట్ల విలువ ఉంటుంది. జగన్ 5 ఏళ్ల హయాంలో 1,30,000 చెట్లను అడ్డగోలుగా నరికేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఒక్క చెట్టును కూడా కొట్టనివ్వమని, ఒక్క దుంగను కూడా రాష్ట్రం దాటనివ్వమని కట్టుదిట్టమైన నిఘా ఉంటుందని ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ చాలా క్లియర్ గా వార్నింగ్ ఇచ్చారు.